హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు మీ అందరి ముందుకి ఒక మంచి స్నాక్‌తో వచ్చేసానండి. అదేంటంటారా? గోబీ మంచూరియా విత్ లెమన్ అండ్ కొరియాండర్. చాలా టేస్టీగా ఉందండి. ఇది నేనొక రెస్టారెంట్‌లో చికెన్‌తో టేస్ట్ చేశానండి. ఇంచుమించు అదే టేస్ట్‌లో వచ్చింది ఇది కూడానా. మనం ఇప్పుడు కాలీఫ్లవర్‌తో ట్రై చేద్దామండి. చాలా బావుందండి. ఒక్కసారి ట్రై చేయండి. ముందైతే మనం కాలీఫ్లవర్‌ని ఇగో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా పీసెస్ కింద కట్ చేసుకోండి. మరీ చిన్నవి కాదు, అలా అని పెద్దవి కూడా కాదు. మీడియం రేంజ్‌లో కట్ చేసుకొని అవన్నీ తీసి పక్కన పెట్టేసుకుందాం. మనకి కాలీఫ్లవర్‌కి కిందన చిన్న కాడు ఉంటుంది కదా! అది కూడా మనం ఇందులో వేసేసుకుందామండి. సరే ఈ పీసెస్ అన్నీ మనం ఒక పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టి అందులో కాస్త నీళ్లు వేసుకొని కొంచెం ఉప్పు అలానే పసుపు వేసేసి కాస్త మరిగిన తర్వాత మనం ఆ పీసెస్‌ని వేసేద్దాం. ఈలోపు మనం ఈ స్నాక్‌కి సంబంధించిన ఐటెమ్స్ అన్నీ ఒక్కసారి చూసేయండి. దీనికోసం ముందుగా వెల్లుల్లిని చక్కగా పొట్టు తీసేసుకొని ఇలా చిన్ని చిన్ని పీసెస్ కింద కట్ చేసుకుందాం. ఆ తర్వాత అల్లాన్ని కూడా. తర్వాత మనం ఒక స్పూన్ మిరియాలు తీసుకున్నాం. నల్ల మిరియాలని ఇలా పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాం. అదే స్పూన్‌తో ఒక స్పూన్ తెల్ల మిరియాలను కూడా తీసుకుంటున్నాను. ఈ మిరియాలు మనకి మంచి ఫ్లేవర్‌ని ఇస్తాయండి తెల్ల మిరియాల వల్ల. దీన్ని కూడా చక్కగా ఇలా పౌడర్ చేసి దీన్ని కూడా పక్కన పెట్టేయండి. ఆ తర్వాత మనం ఈ కాలీఫ్లవర్‌లో కాస్త ఒక 1 స్పూన్ మైదా పిండి యూజ్ చేస్తాం. ఒక 1 స్పూన్ మైదా, అలానే ఒక 1 స్పూన్ కార్న్ ఫ్లోర్. ఇలా ఒక్కొక్క స్పూన్ తీసుకొని దీన్ని కూడా పక్కన పెట్టుకుందాం. తరువాత లెమన్‌ని తీసుకుంటున్నామండి. దీన్ని చక్కగా మధ్యలోకి ఇలా కట్ చేసుకొని లెమన్‌ని కూడా ఒక గిన్నెలోని ఇలా స్క్వీజ్ చేసేసుకోండి. ఇందులో ఉన్న పిక్కల్ని తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడైతే మనం ఇందాక వాటర్‌ని స్టవ్ మీద పెట్టాం కదా! ఆ నీళ్ళు ఇలా అయితే మరిగిపోతున్నాయి. కాస్త ఇందులో మనం సెపరేట్ చేసి పెట్టుకున్న ఈ కాలీఫ్లవర్ ముక్కలన్నిటిని ఇందులో వేసి ఒక 5 నిమిషాలు చక్కగా ఇలా ఉడకపెట్టేద్దాం. ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ఈలోపు మిక్సీకి వేసేద్దామండి. కొరియాండర్ అని చెప్పాను గదా! ఈ కొరియాండర్‌ని చక్కగా ఒక ఇంత గుప్పెడు కొరియాండర్ తీసేసుకొని చక్కగా ఇందులో వేసేయండి. ఆ తర్వాత కారం కోసం కాస్త ఒక 2 పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ఆ తర్వాత సాల్ట్. ఇలా ఈ మూడిటిలిని మిక్సీ గిన్నెలో వేసుకొని చక్కగా మెత్తగా పేస్ట్ చేసేసి రెడీ చేసి పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మనకి కాలీఫ్లవర్ చక్కగా ఉడికిపోయింది కదా! నీళ్ళంతా స్ట్రైన్ చేసేసుకొని ఒక గిన్నెలోకి మనం నీరనేది లేకుండా చక్కగా స్ట్రైన్ చేసేసుకోండి ఈ కాలీఫ్లవర్‌ని. ఇలా సెపరేట్ చేసుకున్న కాలీఫ్లవర్‌ని మనం ఒక బౌల్‌లో తీసుకొని వాటర్ అనేది లేకుండా కాస్త చల్లారిన తర్వాత మనం అన్నీ ఒక్కొక్కటి చొప్పున మిక్స్ చేసుకుందాం. ఇలా చక్కగా మెత్తగా ఉడికిపోయింది కదా! ఇప్పుడైతే మొత్తం ఐటెమ్స్ అన్నిటిని కలిపేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేద్దామండి. ఫస్ట్ అయితే మనం వెల్లుల్లి తీసుకొని చక్కగా ఇలా లైట్‌గా కచ్చాపచ్చాగా దంచుకొని దాన్ని ఫస్ట్ వేసేద్దాం. ఆ తర్వాత మనం మిరియాల పొడి 2 రకాలు తీసుకున్నాం కదా! తెల్ల మిరియాల పొడి, నల్ల మిరియాల పొడి చక్కగా ఇలాగ మొత్తం అంతా జల్లేసుకోండి. ఆ తర్వాత ఫస్ట్ మనం సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకున్నాం కదా! రుచికి తగ్గట్టు సాల్ట్ చూసుకొని మరి వేసుకోండి. ఆ తర్వాత ఒక 1 స్పూన్ మైదా పిండి వేస్తున్నాను. ఆ తర్వాత 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ కూడా వేసేయండి. మనం స్క్వీజ్ చేసుకున్న ఈ లెమన్ ఉంది కదా! లెమన్ జ్యూస్‌ని మొత్తం అంతా వేసేసుకోండి. ఆ తర్వాత సోయా సాస్‌ని కూడా ఒక 1 స్పూన్ వేస్తున్నానండి. అది కూడా వేసేసుకొని మొత్తం పీసెస్ అన్నీ మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకోండి. ఇలా మొత్తం అంతా ఈ మనం వేసిన ఈ స్పైసెస్ అన్నీ చక్కగా మిక్స్ అయిపోవాలండి. ఇలా మొత్తం అంతా ఒక్కసారి ఒక 5 నిమిషాల పాటు మొత్తం అంతా కలిసేట్టుగా కలిపేసుకొని, ఈ స్పైసెస్ అంతా కాలీఫ్లవర్‌కి పట్టేంత వరకు 15 నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చేద్దాం. ఒక 15 నిమిషాల తర్వాత చక్కగా మనకి స్పైసెస్ అనేది పట్టేసింది కదా! ఇప్పుడు ఒక్కసారి కలుపుకొని స్టవ్ వెలిగించుకొని కాస్త కళాయి వేసేసి అందులో ఆయిల్ వేసుకొని ఒక్కొక్క పీస్‌ని మనం ఇలా ఆయిల్‌లో వేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవాలండి. స్టవ్ అయితే మనకి హై ఫ్లేమ్‌లో పెట్టుకోవాలండి. ఎందువల్లంటారా? మనం కాలీఫ్లవర్ ఆల్రెడీ వాటర్‌లో ఉడకబెట్టుకున్నాం కదా! ఆ వాటర్ అనేది బాగా పీల్చేసుకుంది. ఆల్రెడీ కాలీఫ్లవర్ ఉడికిపోయింది. మనం ఇప్పుడు హై ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ ఫ్రై చేసేసుకుంటే చక్కగా మనకి ఆయిల్ కూడా లాగదు. త్వరగా ఫ్రై అయిపోతుంది. కాస్త వేగిన తర్వాత గరిటె పెట్టి కలిపితే బెటర్ అండి. లేదంటే మొత్తం అంటుకుపోతుంది. మైదా పిండి, కార్న్ ఫ్లోర్ వేసాం కదా! ఇలా మొత్తం అంతా ఎర్రగా వచ్చేంత వరకు చక్కగా అన్ని పీసెస్‌ని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకొని ఒక టిష్యూ పేపర్‌లో వేసి ఇలా పక్కకు పెట్టేసుకోండి. ఇలా ఫ్రై అయిన గోబీని మనం ఇప్పుడు ఫైనల్ టచ్ ఇచ్చేద్దామండి. దీనికోసం అయితే ఒక పాన్ వేసుకొని కాస్త ఆయిల్ వేయండి. ఫస్ట్ మనం సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి ఉంది కదా! ఆ వెల్లుల్లిని అలానే అల్లం ముక్కలు వీటిల్ని కూడా చక్కగా ఎర్రగా వచ్చేంత వరకు ఇలా టాస్ చేస్తూ కలిపేయండి. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత మనం మనం ఫ్రెష్‌గా చేసి పెట్టుకున్న ఈ కొత్తిమీర పేస్ట్ ఉంది కదా! దీన్ని ఇందులో వేస్తూ ఇలా టాస్ చేస్తూ కలిపేసుకోండి. ఇదైతే మనకి ఒక 5 నిమిషాలు ఫ్రై అయితే సరిపోతుందండి. పచ్చి వాసన పోవాలి జస్ట్ అంతే. లేదంటే గనక కొత్తిమీర ఫ్లేవర్ అనేది మనకి మొత్తం పోతుందండి. ఇలా ఫ్రై అయిన దాంట్లో ఒక 1 స్పూన్ కార్న్ ఫ్లోర్‌ని వాటర్‌లో మిక్స్ చేసి దాన్ని కూడా వేసేయండి. కార్న్ ఫ్లోర్ అనేది కాస్త తగ్గించి వేసుకుంటేనే బెటర్. ఎందుకంటే ఉండలు కట్టేస్తుంది. కాస్త ఆ ఫ్లేవర్ అనేది ఎక్కువ ఉండిపోతుంది. ఒక 1 స్పూన్ లేదంటే అంతకన్నా తగ్గించి వేసుకున్న ప్రాబ్లమ్ లేదు. ఇలా మిక్స్ అయిన దాంట్లో మనం ఫ్రై చేసుకున్న గోబీ ఉంది కదా! దాన్ని కూడా వేసేయండి.
ఇప్పుడైతే ఒక మంచి ఫ్లేవర్ కోసం ఒక ఇంగ్రీడియంట్ ని కలుపుతామండి. ఇప్పుడు లెమన్ ఉంది కదా, లెమన్ మీద ఉన్న పీల్ ని జస్ట్ ఇలా చిన్ని చిన్ని పీసెస్ కింద కట్ చేసుకొని ఆ పీసెస్ ని మంచూరియాలో గనక స్ప్రింకిల్ చేస్తే మనం తినేటప్పుడు ఈ పీసెస్ చిన్ని చిన్ని పీసెస్ మన పంటి కింద నలుగుతుంటే మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడైతే ఆ లెమన్ పీల్ ని ఇందులో వేసేసుకొని కాస్త నిమ్మకాయ పిండుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి, గోబీ మంచూరియా విత్ లెమన్ అండ్ కొరియాండర్ రెడీ అయిపోయింది. ఫైనల్ గా కాస్త నువ్వుల్ని చల్లేసుకుంటే మనకి రెసిపీ రెడీ అయిపోయింది. మరైతే మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేస్తారని కోరుకుంటున్నాను. మీరు కూడా ఈ స్నాక్ ని ట్రై చేసి ఆ రెసిపీ అనేది ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్ లో తెలుపుతారని కోరుకుంటున్నారు. మరైతే నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.